అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గిరిజన మూలికా వైద్యులు రమేష్ బాబు గారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? డాక్టర్ గారు, ఇది షుగర్ వ్యాధితోని బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒక న్యాచురల్ రెమెడీ నేను విన్నాను. నైట్ అంతా మెంతులు నానేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తాగితే షుగర్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతుంది, బ్యాలెన్స్ అంటే కంట్రోల్ అవుతుంది వాళ్ళకి అని చెప్పేసి విన్నాను. సో అంటే ఏవేవో ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు, చాలా మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు బయట షుగర్ కి. జస్ట్ ఇది ఒక చిన్న రెమెడీ, చాలా చిన్న రెమెడీ. మరి అంత హై లెవెల్లో మెడికేషన్ తీసుకున్న దానికి ఇది ఈక్వల్ గా అంత పని చేస్తుంది అంటారా? ఇంట్లో చేసే ఇంత చిన్న పని. అందరికి నమస్కారం అండి. ఈ షుగర్ మధుమేహం అనేది ఎందుకు వస్తుందంటే పూర్వం రోజులలో ఉండేది కాదు. పూర్వం రోజుల్లో మధుమేహం అనేది చాలా తక్కువ. చక్కెర వ్యాధి అనేవాళ్ళు. అప్పుడు ఏమంటే అప్పుడు తిన్న ఆహారం న్యాచురల్ గా ఉండేది. అప్పుడంతా రాగి సంకటి, జొన్న సంకటి, ఎప్పుడో వరన్నం అంటే ఎప్పుడో తినేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క మనం తినే రైస్ కానీ మనం తినే ఈ యొక్క ఆహార పదార్థాలు ఏవైతున్నాయో మందులతో పండియడం వల్ల చిన్న ఏజ్లో కూడా షుగర్ అనేది వస్తుంది. ఈ యొక్క మానసిక ఒత్తిళ్ళు కొన్ని కారణాల వల్ల వాళ్ళ శరీరతత్వం బట్టి కొంతమందికి వస్తుంది. వీటికి మనం ఎప్పుడైతే టాబ్లెట్ వాడడం మొదలు పెడతామో దానికి అలవాటు అయిపోతాం. ఇంకా అది కంటిన్యూషన్గా దానికే వాడుకుంటూ ఉండాల్సింది వస్తుంది. బాడీ దానికి అలవాటు అయిపోతుంది. మళ్ళీ మనం ఏదైనా హెర్బల్ వాడాలన్నా ఏదైనా న్యాచురల్గా వాడాలన్నా కూడా దానికి అలవాటు కాదు. ఎందుకంటే అది స్పీడ్గా పనిచేస్తాయి కాబట్టి, తొందరగా రియాక్ట్ అవుతాయి కాబట్టి దానికి బాడీ అలవాటు. కాబట్టి అట్లా కాకుండా మనకు హోమ్ రెమెడీలో కానీ మనకు ప్రకృతిలో ఎన్నో మొక్కలు ఉన్నాయి షుగర్ మీద పనిచేసేవి, చాలా మూలికలు ఉన్నాయి. మనం వాటిని స్టార్టింగ్లో తెలిసినప్పుడే మనము వాడుకుంటూ వచ్చామంటే నార్మల్గా ఉండిపోతుంది అది. అట్లే దాన్ని కంటిన్యూ కొన్నాళ్ళు చేసినామంటే ఇంకా పెరగదు కూడా. నార్మల్ ఏదైనా ఆపకూడదు, కంటిన్యూ కొన్నాళ్ళు వాడేసినామంటే ఇంకా రాదు ఇంకా షుగర్ కూడా. అంటే చిన్న ఏజ్ లో ఏదైతే స్టార్టింగ్ లో చిన్న ఏజ్ ఉండి స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకు తగ్గిపోతుంది. ఏజ్డ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుంది. కానీ వాళ్ళు కొంచెం ఫుడ్ తినే విధానం కానీ కొంచెం బయట ఆహార పదార్థాలు, ఆయిల్ ఫుడ్ కొంచెం తగ్గించుకోవాలా. ఈ యొక్క మూలికల పైన కొంచెం వాళ్ళు దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ వస్తే కూడా చాలా మంది తగిన ఉన్నారు. కాబట్టి మనకు ఈ యొక్క వంటింట్లో ఉపయోగపడేటటువంటి వస్తువులలో మెంతులు ఉంటాయి. ఈ యొక్క మెంతుల్ని మనము ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటాం. మెంతి యొక్క ఆకు పప్పులో పెట్టుకొని తింటే కూడా ఆరోగ్యానికి మంచిది. మెంతులు ఫేస్ పరంగా పనిచేస్తుంది, ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. జుట్టుకు పనిచేస్తాయి, జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి. తర్వాత శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ తీసుకొస్తుంది. తర్వాత శరీరంలో ఉండేటటువంటి వేస్టేజ్ ఫ్యాట్ని కరిగిస్తుంది. ఇట్లా మెంతుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ యొక్క డయాబెటిక్ మనం ఏం చేయాలంటే ఈ విధంగా మెంతులు మనకు ఒంటింట్లో ఉంటాయి కదా, ఇట్లా మెంతులు రాత్రి ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ నీళ్ళలో వేసేసి నైట్ అయినా లేదంటే ఒక గంట ముందుగానే వేసి బాగా నానతాయి కదా, ఆ యొక్క నీళ్ళని వాటర్ని మనం వడబోసుకొని డైరెక్ట్ తాగేసేయాలి. ఇది మనం స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకు తాగకుండా వస్తే రెగ్యులర్గా ఈ యొక్క షుగర్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది. అట్లే కంటిన్యూ వాడితే కూడా వాళ్ళ కొన్నాళ్ళకు షుగర్ కంట్రోల్ అయిపోతుంది. కాబట్టి ఇంగ్లీష్ మెడిసిన్ వాడకముందు ఇవి వాడుకోవాలి ఇట్లాంటివి. లేదు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతుంటే కూడా వాడుకుంటూ అవి తగ్గించుకుంటూ డోసు ఇది రెగ్యులర్ వాడుకుంటూ రావాలి. ఈ హోమ్ రెమెడీస్ ఎందుకంటే దానికి అలవాటు ఏంటది బాడీ. డైరెక్ట్ మానేసి కూడా కొంతమంది పెరగచ్చు మళ్ళీ. ఎందుకంటే ఇది అలవాటు. మూలికలు ఎట్లంటే ఇవన్నీ నిదానంగా పట్టుకుంటూ వస్తాయి. ఇప్పుడు ఉండేటువంటి ఈ వాతావరణంకి మనం తినే ఆహారానికి మన శరీర తత్వాలు మారిపోయినాయి. పూర్వం రోజుల్లో వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళ ఇప్పుడు మన పూర్వీకులు ఉండే శరీర తత్వాలు వేరు, మనకు వేరు. కాబట్టి వాళ్ళు తిన్నంత ఆహారం, వాళ్ళు తినే కొన్ని పదార్థాలు మనం అరించుకోలేని శక్తి ఉంటుంది మన బాడీకి. మళ్ళీ మనం వాటికి పోగలిగినామంటే చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటివి మనం ఇంట్లో ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి షుగర్కి సంబంధించి. చాలా సింపుల్గా దొరుకుతాయి మనకు, ఇంట్లోనే ఉంటాయి కాబట్టి తెచ్చుకొని నీట్గా చేసుకోవచ్చు. ఒక షుగర్కేనే కాదు, శరీరంలో అన్ని రకాలుగా మంచిది మెంతులు ఆరోగ్యపరంగా.
సో ఒక్క షుగర్ కి వాడితే మిగతా అన్ని బెనిఫిట్స్ కూడా మనకి యాడ్ ఆన్ ఫ్యాట్ కరిగిస్తుంది, బాడీలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మనిషికి యాక్టివ్ గా ఉండేలాగా పనిచేస్తుంది. ఇంకోటి ఈ మోషన్స్ అయితే లూజ్ మోషన్స్ అయినప్పుడు కొన్ని మెంతులు నానబెట్టుకొని వాటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా నూరి ఆ యొక్క పేస్ట్ మనం తింటే కూడా వెంటనే మోషన్స్ తగ్గిపోతాయి. అవునా? పిల్లలకు కూడా బాగా ఇమీడియట్ గా పనిచేస్తుంది. ఇమీడియట్ పనిచేస్తుంది. సింపుల్ రెమెడీ. చిన్న పిల్లలకు బాగా కిసురు పచ్చగా వాళ్ళకు మోషన్స్ లాగా అయిపోతుంది. వాళ్ళకి ఏం లేదు, ఒక కొన్ని మెంతులు నానబెట్టిన మెంతులు బాగా మెత్తగా నూరి, తల్లి పాలు ఉంటాయి కదా, ఆ పాలు కొద్దిగా వేసి బాగా నూరి, అది ఉగ్గు అని ఉంటది, మనం ఉగ్గు గిన్నె, దాంట్లో కొద్దిగా వేసి పిల్లలకు తాపితే వెంటనే బంద్ అయిపోతుంది. దాన్ని మనం డాక్టర్ కాడ పోయి చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా పూర్వం చేసేవాళ్ళే. ఇదే మనం ఇప్పుడైతే కొత్తగా చెప్పేది కాదు. హాస్పిటల్స్ లేవు కదా ఇంతకుముందు ఇప్పుడు మనం కొత్తగా చెప్పేది కాదు. ప్రతి ఇంట్లో ఇవి అన్ని తెలుసు అందరికి. కానీ ఏమంటే ఇప్పుడు మనం డాక్టర్ల కాడ ఎక్కువ పోవడం వల్ల ఇవన్నీ పక్కకు పెట్టేసి, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలియవు ఇలాంటివి. తెలిసిన వాళ్ళు చేసుకుంటారు. పల్లెటూరులో చాలా వరకు ఏంటంటే ఇవన్నీ ఏదో మోట్లే, అవన్నీ అంటే ఓపిక లేకపోవడం, వాటి గురించి పట్టించుకోకపోవడం, ఆ మెంతులు నానబెట్టి అంత ఎందుకు లేని పోతారు, డాక్టర్ దగ్గర సిరప్ చేస్తారు, నోట్లో వేసేస్తారు. అది ఈజీ అయిపోయింది. అంటే డాక్టర్స్ ఇచ్చే మెడికేషన్ మీద కూడా నమ్మకం ఎక్కువైపోయింది. మొత్తం ఎక్కువైందంటే మనకు చేసుకునే ఓపిక ఉంటే ఆటోమేటిక్ గా మనకు ఈ వైద్యం అంటే ఏంది, మూలికలు అంటే ఏంది, న్యాచురల్ గా ఏమి ఉంటాయి, ఇవన్నీ మనకు ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. అప్పుడు ఒంటింట్లో వైద్యశాల ఉండేది, అన్ని మనకు ఉంటాయి. కాబట్టి మనం ఓపిక పెట్టాలా. అప్పుడు ఏం చేసేవాళ్ళు, మన పెద్దల్ని అడగాల. మన అమ్మమ్మ ఇంట్లో ఉంటారు కదా, అప్పుడు మీరు ఏం తినేవాళ్ళు, ఏ దానికి ఏమేమి వాడుకునేవాళ్ళు అని తెలుసుకొని చేసుకోగలిగినామంటే మళ్ళీ మనం పాత స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. మంచి చిట్కా చెప్పారు డాక్టర్. థాంక్యూ.